నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందభరితుడనైతిని. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు సువిశేష సౌరభాలకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనము క్రీస్తు ప్రభుని జ్ఞానస్నాన మహోత్సవాన్ని తల్లి తిరుసభతో కలిసి ఘనముగా కొనియాడుతూ ఉన్నాము. ఈ పండుగ క్రీస్తు జయంతి కాలము ముగిసి మరొక సామాన్య కాల దైవార్చన సమయంలోనికి మనం ప్రవేశించామని మనకు తెలియజేస్తూ ఉంది. ఈనాటి సువిశేషము మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనం వరకు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు మనకు ఈ సువిశేషము 2 జ్ఞానస్నానాల గురించి మనకు తెలియపరుస్తూ ఉంది. మొదటి జ్ఞానస్నానము క్రీస్తు ప్రభునికి ముందుగా వచ్చినటువంటి క్రీస్తుకి దారులను మార్గాలను సిద్ధం చేయడానికి పంపబడినటువంటి బప్తిస్మ యోహాను పశ్చాత్తాపాన్ని ప్రబోధిస్తూ హృదయ పరివర్తన చెందినటువంటి వాళ్ళు యోర్దాను నదిలో యోహాను చేత జ్ఞానస్నానం పొందడానికి వస్తూ ఉన్నప్పుడు బప్తిస్మ యోహాను నీటి ద్వారా ఇచ్చినటువంటి జ్ఞానస్నానము మొదటి జ్ఞానస్నానము. ఇక రెండవది యోహాను బోధించేటువంటి జ్ఞానస్నానము తన తరువాత రానున్నటువంటి దైవ కుమారుడైనటువంటి క్రీస్తు ఇచ్చేటువంటి పవిత్రాత్మ జ్ఞానస్నానము. పవిత్రాత్మ చేత జ్ఞానస్నానం పొంది ఉండటం అనేటువంటిది ప్రత్యక్షంగా దేవుని యొక్క జోక్యాన్ని మనకు గుర్తు చేస్తూ పవిత్రాత్మ జ్ఞానస్నానము ద్వారా మనందరము కూడా దేవుని యొక్క పుత్రులముగా పుత్రికలముగా రూపొందించబడుతూ ఉన్నామని మనందరికీ కూడా ఈ క్రీస్తు ప్రభు చేత ఇవ్వబడేటువంటి పవిత్రాత్మ జ్ఞానస్నానం మనకి గుర్తు చేస్తూ ఉంది. ఆ విధంగా క్రీస్తు ప్రభు చేత ఆయన వచ్చినప్పుడు మనం పొందుకునేటువంటి పవిత్రాత్మ జ్ఞానస్నానము మనము దేవుని కృపను మనలోనికి నింపేటువంటి అదృష్టానికి కూడా మనలను సిద్ధం చేస్తూ ఉంది అని ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. పునీత థామస్ అక్వినాస్ గారు ఈ విధంగా ఈ జ్ఞానస్నానాన్ని గురించి తెలియజేస్తూ నూతన వేదంలో పొందుకునేటువంటి జ్ఞానస్నానం ఏదైతే ఉందో అది మనలను ఆంతరంగికంగా పవిత్రాత్మ చేత ధృవీకరణ చేసేలాగా మనలను తయారు చేస్తుంది అని, ఆంతరంగికంగా అంతర్లీనంగా మనందరం కూడా పవిత్రాత్మ చేత జ్ఞానస్నానాన్ని పొందుతూ ఉన్నామని, అది సాక్షాత్తు దేవుడే నెరవేరుస్తూ ఉన్నాడని కూడా మనకి ఈ థామస్ అక్వినాస్ గారు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను యోర్దాను నదిలో నీటి చేత ఇచ్చేటువంటి జ్ఞానస్నానం బాహ్యమైనటువంటి శారీరక శుద్ధిని మనకు తీసుకొని వస్తూ ఉంది. అయితే ఈరోజు మనం వేసుకోవాల్సినటువంటి మరొక ప్రశ్న, మానవులైనటువంటి మనలాగా దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ మనుషులు తీసుకునేటువంటి జ్ఞానస్నానాన్ని తీసుకొనాల్సినటువంటి అవసరం ఏమిటి అని ఈరోజు మనకి మదిలో మెదిలేటువంటి ఒక పెద్ద ప్రశ్న.
దానికి సమాధానము ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మొట్టమొదటిదిగా క్రీస్తుకి మనలాగా జ్ఞానస్నానాన్ని పొందవలసినటువంటి అవసరం లేదు. ఆయన సాక్షాత్తు దేవాతి దేవుడు, దోషరహితుడు, పవిత్రమైనటువంటి సాక్షాత్తు భగవానుడు, దేవాది దేవుడైన ఆయనకు ఇది అవసరం లేదు. కానీ మనలాగా యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను చేత జ్ఞానస్నానాన్ని యేసు ప్రభు అంగీకరించటం ద్వారా యేసు ప్రభు యోహాను తన గురించి చెప్పినటువంటి అన్ని విషయాలు ఈ విధంగా నెరవేరుతూ ఉన్నాయని బప్తిస్మ యోహాను చెప్పినటువంటి వాటిని ఆయన ధృవీకరిస్తూ ఉన్నాడు. వాటిని నిజము అని ఆయన ఈ జ్ఞానస్నానాన్ని, నీటితో కూడిన జ్ఞానస్నానాన్ని స్వీకరించడం ద్వారా వాటిని నిజం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానము పాత నిబంధన ప్రవక్తలకు నూతన నిబంధనలోని కృపాయుగానికి సత్యయుగానికి మధ్య ఒక వారధిగా నిలుస్తూ ఉంది అని కూడా ఈరోజు మనము తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప సత్యం. ఇక రెండవది, ఈరోజు మనం చూసినట్లయితే యేసు ప్రభు యోర్దాను జలాలలోనికి జ్ఞానస్నానాన్ని పొందడానికి ప్రవేశించినప్పుడు ఆ నీరంతా కూడా పవిత్రీకరించబడుతూ ఉంది. ఇలాగా క్రీస్తు ప్రభు ఆ నీటిలోనికి ప్రవేశించిన తరువాత ఆ నీరు పవిత్రీకరించబడి మన యొక్క భవిష్యత్ రక్షణను కూడా అది మనకు తెలియజేస్తూ ఉన్నది అని, ఈరోజు మనం పొందబోయేటువంటి భవిష్యత్తులో మనం స్వీకరించబోయేటువంటి రక్షణని అది నిజం చేస్తుంది, సిద్ధం చేస్తుంది అని ఈరోజు మనం గుర్తు చేసుకొనాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పునీత్ అగస్టీన్ గారు ఈ సందర్భంగా తెలియజేసేటువంటిది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువు జ్ఞానస్నానాన్ని యోర్దాను నది జలాలలో ప్రవేశించి స్వీకరించటం ద్వారా ఆ నీరు పవిత్రీకరించబడటం, ఆయన తరువాత అదే నీటి చేత ఎవరైతే జ్ఞానస్నానాన్ని పొందుతున్నారో వాళ్ళందరి పాపాలు పరిహరించబడుతున్నాయని ఈ అగస్టీన్ గారు మనకి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక మూడవ దాన్ని మనం ఈరోజు చూసినట్లయితే, క్రీస్తు ప్రభు తన యొక్క బహిరంగ పరిచర్య జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన చేసేటువంటి అనేక దైవీకమైన కార్యాలలో ఈ పవిత్రాత్మ దర్శనమిస్తూ ఉంది. పవిత్రాత్మ శరీరధారి అవుతూ సాక్షాత్కారాన్ని ప్రజల ముందు చేస్తూ ఉన్నది అని, నిజంగా అది ప్రజలలో దర్శనమిస్తూ ఉంది అని ఈరోజు మనం తెలుసుకొనాలి. కనుక పునీత బేడ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు, దైవ కుమారుడు జ్ఞానస్నానాన్ని పొందుతున్నాడు, పవిత్రాత్మ పావురం రూపంలో ఆయన మీదకు దిగి వస్తుంది, తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వరం, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందభరితుడనైతిని అని చెప్పటం అనేటువంటిది మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క బిడ్డలారా, మనందరము కూడా పవిత్రాత్మ చేత ఈ విధంగా జ్ఞానస్నానాన్ని పొంది శక్తిమంతులమవుతున్నాం. దేవుని చేత కృపను పొందుకుంటున్నాము, దైవ ఆశీర్వాదాలను, పాపము నుంచి పూర్తిగా విడుదల పొంది మనం సొంతం చేసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా మనందరము కూడా దేవుని యొక్క దత్తపుత్రులము, పుత్రికలము అవుతూ ఉన్నాం. తల్లి తిరుసభలో మనందరము కూడా
దీని ద్వారా సభ్యులమవుతూ ఉన్నాం. కనుక మనందరము క్రీస్తు ద్వారా పవిత్రాత్మ జ్ఞానస్నానాన్ని పొందుకొని మనందరము దేవుని యొక్క బిడ్డలమని పిలువబడుతూ ఉన్నాము. నిజంగా మనం దేవుని బిడ్డలమే అవుతూ ఉన్నాం. అలాగ దేవుని బిడ్డలైనటువంటి మనందరము కూడా మనం జీవిస్తూ ఉన్నటువంటి ఈ సమాజానికి ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించాలి. భగవంతుని యొక్క ఉద్దేశం మన నుంచి కూడా ఇదే. కనుక ఈరోజు ఈ జ్ఞానస్నాన మహోత్సవాన్ని మనందరము ఘనముగా కొనియాడుతున్న ఈ సమయంలో మీకందరికీ జ్ఞానస్నాన పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ, యోర్దాను నదిలో క్రీస్తు ప్రభు జ్ఞానస్నాన మహోత్సవం మనందరిని కూడా ఆయన బిడ్డలముగా ఇతరులకు మంచి చేస్తూ ముందుకు సాగే వరాన్ని మనకి ఇస్తుందనేటువంటి విశ్వాసంతో దేవుని మనందరము ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.